కలియుగ దైవం ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి ఆ జనాలందరినీ ఆదుకుంటాడన్న ఆ వ్యక్తి కొండలు ఒకనొకప్పుడు ఎవరు అండి? ఆ భక్తుడు ఎవరండి? ఆయన పేరైనా తెలుసా అండి మీకు? ఆయన హాతీరామ్ గారి చరిత్ర తెలుసా అండి? హాతీరామ్ మఠ్ అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి? ఆయన ఎంత పరమ భక్తుడో, ఆయన ఎలా కాపాడుకున్నాడో, ఆ వెంకటేశ్వరుడే సాక్షాత్తు ఆ గిరిజనుడికి ఏ రకంగా మద్దతునిచ్చాడో, కనీస సంస్కారం లేని మీలాంటి కుయుక్తులతో, కుట్రలతో, కుతంత్రాలతో మీరు కాలిపోతున్నట్టున్నారు. మీకు పదవికాంక్షతో మీ పెదవులు దాటి మాట్లాడే భాష మీద మీకు పట్టు లేకపోవడం శోచనీయం, సిగ్గుపడాల్సిన ఒక విషయం. ఎందుకంటే అలాంటి పరమ భక్తాగ్రేసుడైన ఆయనకి జైలులో బంధించి రాత్రికి రాత్రి ఇంత చెరుకును ఒక్కడివి తినాలని చెప్పి బలవంత పెట్టి ఆయన్ని మరణానికి గురి చేసే విధంగా ఆనాటి పాలకులు తీసుకున్న నిర్ణయానికి ఆయన భక్తుని కాపాడుకోవడానికి ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకునంతా ఆయన ఆస్వాదించి ఆయనకు గొప్ప భక్తుడిగా కితాబునిచ్చి సాక్షాత్కరించి ఆయనతో పాచికలాడుకుంటూ కాలక్షేపం చేస్తూ నాకంటే నీవే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన నువ్వు భక్తుడివి, నీలాంటి వాడి దగ్గర నేను వశమైపోయి ఉన్నానని చెప్పిన ఆ పరమ భక్తాగ్రేసురుడు, ఆ 7 కొండల వాడి కంటే గొప్ప